జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అనంతపురం లోక్సభ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ నగరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్లో ప్రజలను కలిసి అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఒక వెనుకబడిన ప్రాంతం, ఎందుకంటే వర్షాలకి చాలా తక్కువ ఉండే, భారతదేశంలోనే అతి తక్కువ వర్షం ఉండే రెండో డిస్ట్రిక్ట్ ఇది. అంత తక్కువ వర్షం ఉండే చోట ముఖ్యంగా మనం చూడాల్సింది నీళ్ళ ఒత్తిడిని ఏ విధంగా మనం అధిగమించగలుగుతాము. సాగునీరు కావచ్చు, తాగే నీరు కావచ్చు, ఇది మొదటి అజెండా ఉండాలి. దాని తర్వాతనే ఏదైనా. మొట్టమొదటి దాంట్లో తాగునీటి కొరకు వస్తే ఆల్రెడీ నేను ఇప్పటికే మా పార్లమెంట్ పరిధి కింద ఉండే 940 గ్రామాలు కానీ ఇంచుమించు 95%, 97% ప్రతి గ్రామం తిరిగాను. నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఇది ఒక రికార్డు. ప్రతి గ్రామం తిరిగిన ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే నేనే ఉంటాను. ఆ పర్యటనలో ప్రజలు చేరువ అయి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఏంటి వాళ్ళకి చేస్తే లాభపడతారనే ఒక సమస్యలను అధిగమించినప్పుడు నాకు అర్థమైంది మంచినీళ్ళు. సో దానికి ఆల్రెడీ నాకేమి పదవి లేదు, ఏది లేకుండానే ఇంచుమించు 200 ఫిల్టర్ నీళ్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఫిల్టర్ నీళ్ళు పెట్టినారు. మా ప్రజలకి, గ్రామస్తులకు అందేటట్టు 200 ఫిల్టర్